తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ప్రజల దృష్టి మళ్లించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ది పదంలో నడిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, రైతు బంధు పథకం ద్వారా 72 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామని, రైతు బీమా పథకం ద్వారా వేలాది రైతు కుటుంబాలకు భరోసా కల్పించామని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే అత్యధికంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అమల్లో స్పష్టత లేకుండా వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తుందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయకుండా అనేక నిబంధనలు పెట్టి రైతులను మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయిందని అన్నారు. మన భారతదేశంలో ఎవరు ఎక్కువ కష్టపడి పనిచేస్తారనేది వ్యవసాయం మీద 80% ఆధారపడినటువంటి రైతాంగం ఉన్నటువంటి సందర్భంలో రైతే రాజు అన్నాడు, రైతే వెన్నుముక అన్నారు దేశానికి. ఈరోజు మన తెలంగాణలో ఒకసారి ఆలోచన చేసినట్టయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి పెద్దపీట వేసినటువంటి సందర్భం. ఆనాడు కష్టాలలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి బడ్జెట్లోనే పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. రైతులకు రుణమాఫీ కానీ, అదేవిధంగా పెట్టుబడి కింద కానీ, పంట కొనుగోలుగా కావడం కానీ ఆనాడు చేసినటువంటి ఘనత నిజంగా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు రైతు బాగుంటే అన్ని సరైన రీతిలో బాగుంటాయి, అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోటి రైతాంగానికి 72,000 కోట్ల రూపాయలు రైతుల పెట్టుబడికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆనాడు చేసినటువంటి యొక్క ఎన్ని కార్యక్రమాలు రైతాంగానికి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. కానీ 2.5 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని గోస పెట్టడం జరుగుతూ ఉంది. రైతులకు న్యాయం జరగడం లేదు. రైతులకు టైం మీద వాళ్లకు పెట్టుబడి ఇవ్వడం లేదు. పంటలు కూడా సరైన రీతిలో పండినా వారిని కొనడం లేదు. ఇవాళ రైతులకు పంటలు పండియాలంటే యూరియానో మిగతావి ఎరువు డిఏలు కానీ ఇవన్నీ కానీ ఎరువులు కావాల్సినటువంటి పరిస్థితి. వాటిని కూడా సరైన రీతిలో సప్లై చేయడం లేదు. ఇవాళ గతంలో పోయినసారి వానాకాలంలో ఒడ్లు కొంటే అప్పుడు ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొన్నారు అనేది ఒకసారి మనం బేరీజ్ చేసుకుంటే 50% కొనడం జరిగింది. మొన్న ఇప్పుడు ఈ యాసింగ్లో ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు కూడా చేతులు ఎత్తేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినంతనే మేము కొంటాం, అంతవరకే పరిమితం అని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగింది. మొన్నటి రోజు
15 రోజుల కింద ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్రికల్చర్ మంత్రిగా, సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత వండించినా కానీ గింజ కూడా పోకుండా కొంటాం మేము అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది 15 రోజుల కింద. ఈనాడు చూస్తూ ఉంటే రోడ్ల పంటి మొత్తం టోటల్గా రైతులంతా కూడా నిద్రలు ఇళ్లలో లేకుండా రోడ్ల మీద వండుకుంటా ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే పంట 240 లక్షల టన్నుల ధాన్యం పండించినటువంటి పరిస్థితిలో కేంద్రం ఓన్లీ 1,06,000 పంట తీసుకోవడం జరుగుతూ ఉంది. 106 లక్షలు. దాని తర్వాత మేము గింజ కొనమని చెప్పేసి మొన్న చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ రైతులందరూ కూడా ఎక్కడ పోవాలనేది ఆలోచన, రైతులు ఎక్కడ అమ్ముకోవాలనేది ఆలోచన. సరైన రీతిలో టైం అయిపోయిన తర్వాత మీరు ఈ మాట చెప్పడం, వాస్తవాలకు దూరంగా రైతులను మభ్యపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతాంగం క్వింటాల్కు 300 రూపాయలు నష్టంతో ప్రైవేట్లో అమ్ముకోవడం జరుగుతున్నది. అంటే ఎంత 75% ఇవాళ బయట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం కొనడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొన్నంత వరకే పరిమితం అవుతామనే ఆలోచనతోటి ఇవాళ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం అంతా కూడా చైతన్యం కావాల్సిన పరిస్థితి ఉంది. రేపు వచ్చే వానాకాలంలో కూడా ఏ పరిస్థితి ఏర్పడుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఏం చేస్తారు అనేది కూడా మాట ఇవ్వడం లేనటువంటి పరిస్థితి. ఇవాళ పెట్టుబడికి కానీ, అదేవిధంగా మన ఎరువులకు కానీ ఇవన్నిటికి కూడా పెట్టుబడి లేనటువంటి పరిస్థితి. మొన్న ఇచ్చినటువంటి పరిస్థితి మొత్తం ఈ 2.5 సంవత్సరాల్లో 5 సార్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పెట్టుబడి, కానీ 2 సార్ల వరకే పరిమితమైంది. అది కూడా 2 ఎకరాల వరకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి 3 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఎట్ట ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ఆలోచన కరెక్ట్గా అథెంటిక్గా చెప్పే పరిస్థితి నా ముఖ్యమంత్రి లేడు, నా సివిల్ సప్లై మంత్రి లేడు. దీనిపైన ఆలోచన ఏ పరిస్థితిలో ఉండాలి, రైతాంగం మొత్తం గోసబుచ్చుకొని వాళ్ళ నడ్డి ఇడ్చినటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఎవరు బాగుపడతా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్టయితే, ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే దాని మీద ఆలోచన వారు మాట్లాడుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఇవాళ కొనడం ప్రభుత్వం లేదు కాబట్టి ప్రైవేట్ వాళ్లకు ఇవాళ ఉన్నటువంటి రైస్ మిల్లర్ కానీ, మీడియేటర్స్ కానీ లబ్ధి చేకూరే విధంగా ఆయన చేసే కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లోనైనా రైతులందరూ కూడా ఏకతాటిగా రేపు వచ్చే పంట అయినా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. పునాస పంటలే కాకుండా మెట్ట ప్రాంతం ఉన్నటువంటి పంటలకు కూడా కొంటామని చెప్పేసి జొన్నలు కానీ, మక్క కానీ, మిగతా పంటలన్నీ కూడా కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి, ఉన్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇవాళ ఈ యొక్క ప్రాంతమైనటువంటి ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వర్షాలు లేక, నీళ్లు లేక సరైన రీతిలో పంటలు పండినా వాటికి సరైన కొనుగోలు లేకపోతే రైతాంగం ఏం చేయాలనేది ఆలోచనలో పడ్డారు. ఇవాళ ఆలోచన 50% కొని 50% రోడ్ల పైన ఇడిచిపెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. 15 రోజుల కింద గట్టిగా చెప్పారు ఇస్తామని, తీసుకుంటామని. కానీ ఇవాళ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మొత్తం చేయనటువంటి, తీసుకోనటువంటి పరిస్థితి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కోటానే అంతవరకు కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవాళ డబ్బులు కూడా ఫస్ట్ కొన్నప్పుడు 2 months కింద స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క పంటను 2 రోజులకు 3 రోజులకు కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి ఇవాళ వరకు పంట పైసలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది.
రైతాంగం అంతా కూడా వాళ్ళకి మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవాలంటే ఈ పంట వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుబడి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయలేదు. ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రైతాంగాని కోసం న్యాయం చేస్తూ ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇలా రైతులకు మాట ఇచ్చి చేసినటువంటి పరిస్థితిలో వాళ్ళకు తప్పిదం చేసి వాళ్ళకు అన్యాయం చేసి ఇవాళ మాటలు ఇంకా చెప్తా ఉన్నారు. ఆనాడు చెప్పినటువంటి 2021లో మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఎంత పంట పండించినా కానీ డబ్బులు చెల్లించే పరిస్థితి మేము తీసుకుంటామని చెప్పేసి రైతులకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నావు, ఇవాళ రైతాంగానికి న్యాయం చేయడం లేదు, వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేయడం లేదు, అదేవిధంగా పంట పండింది కూడా కొనడం లేదు. ఇవాళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇవాళ రైతాంగాన్ని పెద్ద ప్రశ్నగా మారింది. వాళ్ళు ఏ పంటలు పండియాలనేది కూడా ఆలోచనలో పడ్డారు. ఈ ప్రభుత్వం కొంటదా లేదా అనేది కూడా ఆలోచన పడ్డారు. ఆనాడు చెప్పిన కొంటాం మొత్తం అని, కానీ సగానికే పరిమితం అయ్యారు. ఇవాళ సగం అంతా కూడా పంట రోడ్ల కొండి పోయినటువంటి పరిస్థితి. మిగతాది కూడా రేపు వచ్చే పంట ఏ పరిస్థితిలో ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. ఏ పంట పండిస్తే డబ్బులు వస్తాయనేది తెలియనటువంటి పరిస్థితి. అందుకనే రైతాంగం అంతా కూడా ఉద్యమం రూపంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేయాల్సినటువంటి బాధ్యత రైతాంగం పైన ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పంట యాసింగ్లో అంతంత మాత్రమే రైతులకు కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వానాకాలంలో కూడా సరైన రీతిలో కరెంట్ ఇస్తారా లేదా అనేది కూడా నమ్మకం లేదు. అలాంటిది కూడా ఆలోచనలో పడ్డారు రైతులు. ఎప్పుడు ఏం చేస్తారో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అథెంటిక్గా ఒక జవాబుదారుగా జవాబు ఇచ్చారనేది ఉన్నదా అంటే లేదు. ఈ ప్రభుత్వం వాస్తవానికి ఆనాడిచ్చినటువంటి కేసీఆర్ నిజంగా కూడా ఒకసారి గమనంలో తీసుకుంటే ఇచ్చినటువంటి పరిస్థితి పెట్టుబడి కానీ రైతులకు న్యాయం చేసే విధంగా పంట పండించినది ప్రతి ఒక్కటి కొని తీసుకుపోయినటువంటి పరిస్థితి ఆనాడు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కేసీఆర్ను జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆనాడు రైతాంగానికి చేసినటువంటి సేవ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పంటలు పండించుకొని ఆర్థిక స్తోమత కూడా పెంచుకోవడం కూడా జరిగింది రైతాంగం. కానీ ఇవాళ పరిస్థితి మొత్తం దివాలా తీసే పరిస్థితి, అప్పులపాలైపోయిన పరిస్థితి, పెట్టుబడులు పెట్టుకోవాలంటే కష్టమైనటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా రైతాంగం సంతోషంగా లేనటువంటి పరిస్థితి. ఆఖరికి ఇవాళ మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం రాయపూర్లో కూడా ఒకతను కూడా చనిపోవడం కూడా జరిగింది. కనీసం ఆలోచన లేదు, ఏం చేయాలనేది కూడా చెప్పడం లేదు, వాళ్ళకి ఏం చేస్తారనేది కూడా చెప్పడం లేదు. అలాంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా రైతాంగానికి ప్రతి విషయంలో మీరు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో, ఆనాడు మీరు ఇచ్చినటువంటి యొక్క వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చారు రైతాంగానికి, ఆ డిక్లరేషన్ ప్రకారంగా ఏమేమి చేస్తున్నారో అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీరందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడైనా విలేజ్లకు వస్తే నిలదీసే కార్యక్రమం ఖచ్చితంగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ డిక్లరేషన్లో ఇచ్చినటువంటిది ఏదైతే 2023లో డిక్లరేషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ డిక్లరేషన్ ప్రకారంగా ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది రైతాంగం తరఫున అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా.